జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మనతో కాళ్ళ బేరానికి వచ్చింది. సరే, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటే. మొన్నటి దాకా బీరాలు పలికినటువంటి ఈ ఉగ్రవాద దేశం ఇప్పుడు భారత్ను దేవరిస్తుంది. 1కి 10 అడుగులు దిగజారిపోయి భారత్కు విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తుంది. ఎందుకోసం తెలిసిన చెప్తా చూడండి. సింధు జలాల ఒప్పందం విన్నారా? దీని గురించి మీరు ఫస్ట్ ఈ సింధు జలాల ఒప్పందం అంటే ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 1960లో మన భారతదేశానికి అదేవిధంగా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని అయినటువంటి ఎవరా చీచీ నెహ్రూ అదేవిధంగా అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి మొహమ్మద్ అయూబ్ ఖాన్ల మధ్య ఈ దిక్కుమాలినటువంటి సింధు జలాల ఒప్పందం అయితే కుదిరింది. ఈ ఒప్పందానికి మధ్యవర్తిగా వరల్డ్ బ్యాంక్ పనిచేసింది. సరే, ఇక ఈ ఒప్పందం ప్రకారం సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. వాటిలో తూర్పు వైపుగా ప్రవహించేటటువంటి రావి, బియాస్, సట్లెజ్ నదులపైన భారత్కు హక్కులు అయితే ఉంటాయి. ఇకపోతే సింధు నదితో పాటుగా కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. సింధు నదితో పాటుగా పశ్చిమ వైపుకు ప్రవహించేటటువంటి జీలం, చినాబ్ నదులపైన ఈ పాకిస్తాన్కు హక్కులు అయితే ఉంటాయి. ఇక్కడ మరొక దారుణమైన విషయం ఏంటంటే సింధు నదీ జలాల్లో 80% జలాలు పాకిస్తాన్కు వెళ్ళేటట్టు. ఎంత శాతం? 80%. భారత్కు కేవలం 20% నీటిని మాత్రమే అందించేటట్టు ఈ ఒప్పందంలో రాసుకున్నారు. ఇది నిజంగా ఎంత దారుణమైన విషయమో ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలా. కాదు ఏమి నాయకుడు ఆయన ఏమి ప్రధాని, ఏం చేస్తా ఉన్నట్టు కాదు. అంత దారుణమైన ఒప్పందం ఏందంటాలే? అంత ప్రేమ వాళ్ళ మీద ఆయన గారికే. అది వంశ పారంపర్యంగా వచ్చింది ఆ ప్రేమ అనేది. అది మామూలు ప్రేమ కాదు. సరే, ఇకపోతే మన దేశం గుండా ప్రవహించేటటువంటి మన సింధు నదిలో మనకు సరైన వాటా లభించకపోవడం దారుణమైన విషయం. కానీ ఈ పనికి మాలినటువంటి ఒప్పందానికి చెప్పినా కదా, అప్పటి మన దేశ ప్రధానమైనటువంటి ఈ చీచీ నెహ్రూ అంగీకరించి సంతకాలు చేసేసాడు. ఏం వాళ్ళ అయింది, ఏం పోయిందా? పోతే సామాన్యులు పోతారు. భారత ప్రజలకు ఈ సాగునీటికి కానీ తాగునీటికి కానీ వాళ్ళకి కాదంటే వాళ్ళకి అంతేతో వాళ్ళ కష్టాలు వస్తాయి. ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏముండదు. ఏమన్నా పారబట్టేవాడా, వ్యవసాయం చేసేవాడా, ఏం మడగ దున్నేవాడా, ఇంకొకట లేకపోతే ఆయనకి ఏమన్నా నీళ్ళకి ఏమన్నా కొరత ఏంది? కాబట్టి ఈజీగా హ్యాపీగా వాళ్ళకైతే ఒప్పందం చేసి ఇచ్చేసాడు. పోని పండగ చేసుకోబోండి అన్నట్టు. వీళ్ళకి దాన ధర్మాలు చేయడం బాగా అలవాటు కదా. అదేందో అన్నట్టు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్ము అంతా కూడా తీసుకుపోయి ఒక పక్క పాకిస్తాన్కు ఇంకో పక్క చైనాకు బాగా మింగబెట్టినారు. ఇకపోతే గత నెల ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో మన హిందువులపైన తీవ్రవాద దాడి జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ తీవ్రవాద దాడిని చేయించింది ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తానే. అందులో సందేహమేం లేదు. మీకు ఏమైనా సందేహం ఉండదా? నేనందరికీ మీకు ఒక మాట ఒకటి చెప్పాలా. మనం ఏదైనా పోల్ పెట్టామనుకో, ఆ పోల్లో ఖచ్చితంగా భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా 1% అయినా కూడా ఓట్లేస్తున్నారు. కాదురా, మీ నాయనగారు ఏమన్నా ఉగ్రవాద దేశంలో ఏమన్నా ఉన్నారేమరా స్వామి? ఏమన్నా వాళ్ళ సంతానం పెట్ట మీరా? ఏంది ఇదంతా కూడా పోకండాలో దరిద్రం ఉండకూడకలారా. మీకు అంత ఇష్టం ఉంటే వాళ్ళది నాకని ఆడికే పోవచ్చు కదా. ఏం నాకని ఉన్నారేడా? ఏం దేకని ఉన్నారా? సిగ్గులే ఒకరు. ఏం మనుషులు రా స్వామి మీరు. ఇకపోతే ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత వెంటనే మన ప్రధాని మోడీ గారు ఈ సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలుగుతున్నట్టు ప్రకటించేశాడు. రక్తం నీరు ఒకేసారి కలిసి ప్రవహించవని, తీవ్రవాద దేశం అనేటువంటి పాకిస్తాన్కు ఇకపైన సింధు నది జలాలను ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఆయనైతే తేల్చెప్పినాడు. ఇక అప్పటి నుంచి మన దేశం మీదుగా ప్రవహించేటటువంటి సింధు నది జలాలను మన డ్యాముల వద్దనే నిలిపించడం ప్రారంభించారు. ఈ సింధు నదిపై ఉన్నటువంటి రిజర్వాయర్లను ఆధునీకరిస్తా, అంటే వాటి సామర్థ్యాన్ని ఇంకా పెంచుతా, వాటిలో రెట్టింపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నారన్నమాట. అంతేకాకుండా సింధు నది పైన మరో 6 రిజర్వాయర్లు కట్టడానికి ప్రణాళికలు కూడా రచిస్తారు. దీంతో మనం ఆపరేషన్ సింధూరు ప్రారంభించక ముందు ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించక ముందు పాకిస్తాన్ నాయకులంతా కూడా రెచ్చిపోయే ఇలా సిగ్గుదావా, ఇలా బతుకులు ఏం మొగోళ్ళ కానీ వీళ్ళు కొన్ని కామెంట్లు చేశారు. సింధు నది జలాలను కనుక ఆపేస్తే సింధు నదిలో
భారతీయుల రక్తం ప్రవహిస్తుందని నరేంద్ర మోడీ అంతు చూస్తామని చెప్తా దిక్కుమాలిన కామెంట్లు అన్నీ కూడా చేశారు. ఒరే మీరు ఎంత మొగోళ్ళో మాకు తెలుసు, మీ మొగతనం ఏందో తెలుసు. ఏ యుద్ధంలో అయినా కూడా మా మీద మీరు గెలిచి ఉండారా? మొన్న 4 రోజులు మా వాళ్ళు మీ మీద అటాక్ చేస్తేనే ఏది లక్షల కోట్ల నష్టం వచ్చింది మీ దేశానికి. అడక తింటాను ఇప్పటికే. నీళ్ళగల సౌకర్యాలన్నీ దొబ్బిపోయినాయి, ఎయిర్ బేస్లన్నీ దొబ్బిపోయినాయి. యాడికాడన్నీ ఎందుకులే ఆ మాది తయారు చేసుకున్నారు. మీకెందుకు ఈ పొకండాలన్నీ కూడా? భారతీయుల రక్తం కళ్ళదొచ్చారు మీరా? గాజులు వేసుకొని మూలలో కూర్చోన్నాం. మీ బతకలో నా మెట్టుకొట్ట కాదురా. సిగ్గు లజ్జా లేని వాళ్ళు, రోషం లేని వాళ్ళు, కనీసం మీరు ఏ జాతికి సంబంధించిన వాళ్ళు కూడా తెలియని వాళ్ళు మీరే ఇన్ని మాటలు మాట్లాడితే వీరులు పుట్టినటువంటి ఈ పుణ్యభూమిలో పుట్టిన వాళ్ళం, భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళం, మరి మాకెంత ఉండాలరా? మాకెంత పౌరుషం ఉండాలా? అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా డిక్కీలు పగలు పుట్టింది. అది వీళ్ళు ఇంకా ఏం మాట్లాడినారు తెలిసిన? సింధు నది పైన ఉన్నటువంటి భారత డ్యాములు అన్నింటిని కూడా కూల్చేస్తామని చెప్పేసి అతివాగుడు వాగినారు. కానీ మనం ఆపరేషన్ సింధూర్ను నిర్వహించిన తర్వాత ఇక పాకిస్తాన్కు అసలు విషయం అయితే బోధపడింది. ఇక భారత్తో కొట్లాడి గెలవలేము అనుకున్నటువంటి ఈ పాకిస్తాన్ వెంటనే భారత్తో కాళబేరానికి వచ్చింది. ఈ సందర్భంగా ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి జలవనరుల శాఖ మన భారతదేశ జలవనరుల శాఖను అడుక్కుంటూ ఒక లేఖను ఒక దాంట్లో రాసింది. ఈ లేఖలో పెహల్గాం దాడితో మాకు సంబంధం లేదు, మేము చేయని దాడిని మాకు అంటగట్టడం న్యాయం కాదని చెప్పి మాట్లాడినారు. ఇంకా 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 ఏమన్నా ఉంటే చెప్పండి రా. కనీసం బ్రష్ అన్నా వేస్తారు రే మీరు? కాదు, బ్రష్ అన్నా వేస్తారా? స్నానాలంటే ఎట్టా చేయలే, ఎట్ట చెప్తారు రా? నోటుకొచ్చే ఈ మారి కానీ లంగా మాటలు, లంగా వ్యాపారాలని ఎట్ట చెప్పగలుగుతారు ఈ మారి అబద్ధాలు? సిగ్గనిపిది ఒక రవన్నా కూడా. ఇకపోతే మా పాకిస్తానీల జీవనాడి సింధు నది మాత్రమే. సింధు నది మూలంగానే పాకిస్తాన్లో లక్షలాది మంది రైతులు బ్రతుకులు ఇడుస్తున్నారని చెప్పి మాట్లాడినారు. మరి భారతదేశాన్ని నాశనం చేయాలా? భారతదేశం పైన ఉగ్రవాద దాడులు జరపాలా? భారతీయులను పొట్టన పెట్టుకోవాలా? హిందువులను మతమడిగి మరీ చంపాలని చెప్పేసి అప్పుడు ఎన్ని పనులు చేసేటప్పుడు అప్పుడు అనిపిలా మీకేమే? అప్పుడు అనిపిలేదా అంటలే? మా దేశానికి ఆహారం లభించేది ఈ సింధు నది నీళ్ళ మూలంగానే. ఇప్పుడు సింధు నది జలాలు లేకపోతే మా పాకిస్తాన్ ఎడారిలాగా మారిపోతుందని చెప్పి మాట్లాడాడు. అయితే మాకేంది నష్టం? మాకేంది అంటాలే? మాకేం అవసరము? ఏడేమన్నా చీచి నెహ్రూ ఏమైనా ఉన్నాడు అనుకుంటున్నారా? మళ్ళీ మీ మీద జాలిపడి ఏమన్నా మళ్ళీ రాసిచ్చేదానికే ఏంది కథ? అయితే లక్షలాది మంది పాకిస్తానీలు ఆకలి చావులు చేస్తారంట. సో వాట్? అయితే ఏంటి? మానవత్వం మంచుగడ్డ ఇంకోటి అనుకున్నామంటే మాకు పడేట్టుగా ఉండాలి. మానవత్వం మళ్ళీ బొక్కా బల్లే, మా దేశం మాకు ముఖ్యం, మా ప్రజలు మాకు ముఖ్యం అనుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. మేము ఇప్పుడు ఆ పాలసీని అయితే ఫాలో అవుతున్నాం. మీరు ఏడైనా చావండి, మాకు అవసరం లే. కాబట్టి సింధు జలాల విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరోసారి సమీక్షించండి అంటూ వీళ్ళు ప్రాధేయపడసాగినారు. చూడండి డ్రామాలు చూడండి. సింధు నది జలాలను నిలిపివేస్తే పాకిస్తాన్లో దుర్భిక్షం నెలకొంటుంది, పాకిస్తాన్ పంట పొలాలు పూర్తిగా నాశనం అయిపోతాయి. కాబట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షించుకోండి, మాకు సింధు నది జలాలను పంపించండి అంట పాకిస్తాన్ అయితే కాళబేరానికి వచ్చింది. వదులుదాం నీళ్ళు కావాలంటే ఇద్దాం నీళ్ళ. అది ఆ విషయమా? మొత్తానికైతేనా ఇక ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలా. కానీ అప్పుడే అంత కాళబేరానికి వచ్చేట మీకు ఇంకా చాలా ఉండదు సినిమా. ఇప్పుడు ఓన్లీ కనీసం పేర్లు కూడా పడేది అయిపోలేదే, ఇంకా ఎంత సినిమా ఉండదు అనుకుంటున్నారు? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే వీళ్లకు సింధు నది జలాలను ఇవ్వాలా వద్దా, మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.